శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. సరే, ఎప్పుడు చూడనటువంటి విధంగా సిల్వర్ కానీ గోల్డ్ రేట్స్ కానీ మనకి 80% 90% పెరిగిపోయాయి. అది లాస్ట్ ఇయర్ అవునండి. ఇయర్లో. అవునండి. 4 టైమ్స్ పెరిగింది. మనం ఆల్రెడీ ప్రిడిక్ట్ చేసాం 4 టైమ్స్ అవును, పెరుగుతుందని. అంటే వేరే ఆల్రెడీ ఛానల్స్ మీరు లో కొన్ని ఛానల్స్ లో కూడా చెప్పడం జరిగింది. ఒక అవును. 4-5 మంత్స్ బ్యాకే ఈ ప్రిడిక్షన్ ఇచ్చారు. అవునండి. మరి ఇప్పుడు ఉన్న ఈ ప్రైజెస్ ఇంకా హైక్ అయ్యే ఛాన్సెస్ ఏవైనా ఉన్నాయా? లేదు అంటే ఇక్కడితో ఆగిపోతాయా? క్రాష్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఓకే, మంచి ప్రశ్న వేశారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కొంతమంది కొన్ని అంటే అనాలిసిస్లు ఉంటాయి కదా, వాళ్ళ వాళ్ళ థియరీస్ వాళ్ళకు ఉంటాయి. ఎవరిని తప్పు పట్టకూడదు. వాళ్ళు చెప్తుంది ఏంటంటే 60,000కి 50,000కి వస్తుంది బంగారం అంటున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో అక్కడికి రాదండి. డ్యామ్ షూర్గా రాదు. ఇంకా చెప్పాలంటే ఇంకా పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. మనం పెరుగుతుంది కానీ తగ్గదు. ఏమైనా తగ్గినా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఒక 1,65,000 68,000 ఉందనుకుంటా ఈరోజు కదా. అవును సార్. ఒక 2 లక్షలు అయ్యి 10,000 తగ్గితే ఏం లాభం? 2 లక్షల దాకా వెళ్ళింది, మళ్ళీ 190కి వచ్చింది. మనం దాన్ని ఒకవేళ తగ్గుంటే 7-8 నెలల క్రితమే తగ్గాలి. అది 8 నెలల క్రితమే తగ్గుతుంది అనుకున్నా. అక్కడ ఒకసారి తగ్గుతుందేమో అనుకున్నా కానీ అక్కడ తగ్గలే. ఇంక ఇక్కడ తగ్గే ఛాన్స్ లేదు. ఎక్కడైనా ఒక దగ్గర ఒక స్టాప్ పాయింట్ పడవచ్చు మహా అంటే. కానీ జనాలందరూ భయపడుతున్నట్టుగా ఇప్పుడు ఎలా ఉందంటేనండి, భయము ఆశ రెండూ ఉన్నాయి బంగారం విషయంలో, వెండి విషయంలో. మనం పర్టికులర్గా 4-5 నెలల క్రితం అయితే వీడియోలు చూస్తే తెలుస్తుంది. సిల్వర్ అసలు ఇంతరా ఎలా పెరుగుతుందిరా బాబు అనుకుంటారని కూడా చెప్పాను నేను. అసలు ఎవరు సిల్వర్ పెరుగుతుంది అనుకోలే 5-6 నెలల క్రితం అయితే. అలాంటిది పిచ్చిగా పెరిగిపోయింది. మళ్ళీ మీకు ఏప్రిల్ మే జూన్ వస్తే ఇంకా విపరీతంగా పెరుగుతుందండి. ఇంకా విపరీతంగా పెరుగుతుంది. మీకు సిల్వర్ 6 లక్షలు 10 లక్షలకి వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. గుర్తుపెట్టుకోండి, ఇది డ్యామ్ షూర్. కాకపోతే ఎందుకు ఇట్లా అబ్నార్మల్గా పెరుగుతుంది అంటే, నేను ఆ రోజు చెప్పాను, గురువు మనకి 2025వ సంవత్సరంలో పర్టికులర్గా ఒక రాశి మారాలి, ఒక సంవత్సరానికి ఒక రాశి మారాలి. అలాంటిది 3 రాసులు మారాడు. 3 రాసులు అతిచారము అంటారు దాన్ని. అంటే గురువు సర అనుకుంటూ కర్కాటకంలోకి వచ్చేసాడు ఒకటే సంవత్సరంలో. అంత ఫాస్ట్గా కర్కాటక రాశిలోకి రావడం అనేది, కర్కాటక రాశిని మనం సిల్వర్తో పోలుస్తాం, చంద్రుడిని కర్కాటక రాశిని. వెన్ మూన్ ఎప్పుడైతే మీకు కర్కాటక రాశిలో ఉన్నాడో, అంటే మూన్ రాశి అధిపతి కర్కాటకం అయిందో, అక్కడ గురువు ఫాస్ట్గా వచ్చినందుకు ఇది పెరగాలని నా ఉద్దేశం అప్పుడు. అందుకే పిచ్చి పెరిగింది. నేను ప్రిడిక్ట్ చేసే టైంకి 90,000 లక్ష రూపాయలు ఉండేది, 4 లక్షలే కూర్చుంది. ఇప్పుడు 4 టైమ్స్ పెరిగిపోయింది. నాకైతే ఒక అతను ఆడియోలో కూడా అన్నాడు, నాకు ఫోన్ చేసి, సార్ అసలు నేను మీరు చెప్పినప్పుడు విన్నాను, బట్ అంత పెరుగుతుందని నేను అంత పెరుగుతుందా అని అనుకున్నాను, కానీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు అని ఆయన నాకు చాలా క్లియర్గా మాట్లాడాడు. నాకు నెక్స్ట్ వినిపిస్తాను నాకండి. అది చాలా మంది చెప్పారు ఇందులో, పర్టికులర్గా ఈయన. చాలా చాలా చూశాను టీవీలో, సుమన్ టీవీలో, దీంట్లో మీరు ఒక 3-4 మంత్స్ బ్యాక్ సిల్వర్ గురించి ప్రిడిక్ట్ చేశారు. అవునండి, చాలా కరెక్ట్ గా వెళ్ళింది. అదే సార్, అమ్మవారి దయ విషయాలు చాలా పెరిగిందండి కదా. 4 మంత్స్ విపరీతంగా పెరిగింది అసలు. చాలా పెరిగింది సార్. నా దగ్గర డబ్బులు ఉండే గానీ నేను అసలు అది నిజమా కాదా అనుకుని అసలు వదిలేశాను. ఇప్పుడు అందుకుందామంటే కొనాలా వద్దా అని 3-4 టైమ్స్ పెరిగిపోయిందండి. 4 టైమ్స్ పెరిగింది సార్. ఇట్లా ఈయన పాపం చెప్పుకున్నాడు. అయ్యో నేను కొన్న వాళ్ళు కూడా ఉన్నారండి చెప్పాక. నేను కూడా కొనుక్కున్నా, ఒక 1/2 కిలో కొనుక్కున్నా సిల్వర్ ఆ రోజు, పెరుగుతుందని తెలిసి. 1/2 కిలో ప్లేట్ ఒకటి, గిన్నె ఒకటి కొనుక్కున్నా. అంటే దేవుడికి అప్పుడు ఎంత 80,000 ఎంతో ఉండేది నేను కొన్నప్పుడు. ఒక 40,000కి వచ్చేసింది. ఆ దేవుడి దగ్గర మనం వాడుకునే దానికోసం కొన్నాను నేను యాక్చువల్గా. అయితే ఎందుకు అంటే దట్ ఈస్ ద రీజన్. అది మన గొప్పతనం ఏం కాదు, మహర్షులు మనకు అందించినటువంటి జ్ఞానం. అంటే అదొక సబ్జెక్ట్. ముండేన్ ఆస్ట్రాలజీ అంటారు. మైథుని జ్యోతిష్యంలో గురువు కనుక అంత ఫాస్ట్ కర్కాటకాన్ని చేరుకుంటే అది పెరుగుతుంది.
ఓకే. ఇప్పుడు గోల్డ్ తగ్గే ఛాన్సెస్ ఉండవు అనేది చెప్పారు సార్. అవునండి. మరి ఇప్పుడు సిల్వర్ ఏమన్నా క్రాష్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? సిల్వర్ క్రాష్ అంటే చెప్తున్నాను కదండి, ఇంతగా అయితే అవ్వదు. మీరు ఏమనుకుంటున్నారంటే మళ్ళీ 60,000కి 70,000కి వెళ్ళిపోద్ది అంటున్నారు. సిల్వర్ అట్లా వెళ్ళదు అంటున్నాను నేను. ఓకే. అంత విపరీతంగా వెళ్ళదు. హ్మ్. హ్మ్. పెరుగుతుంటుంది కానీ తగ్గడం ఎలా ఉంటుందంటే మేడం, ఇప్పుడు మనకు ఒక నెలలోనే 1,00,000 పెరిగిపోయింది. హ్మ్. జనవరి స్టార్టింగ్లో 3 లక్షలు ఉండేది, జనవరి ఎండింగ్ వచ్చేసరికి 4 లక్షలు అయింది. హ్మ్. ఆ రేంజ్లో తగ్గదు అంటున్నాను నేను. రైట్. మరి అంటే ఇప్పుడు 6 లక్షలు వెళ్ళిపోయింది, మళ్ళీ ఒకటేసారి 1,00,000 పడిపోవడం అంటే ఒకటేసారి 4-5 రెట్లు పెరిగినట్టుగా 4-5 రెట్లు ఏం తగ్గదు. తగ్గదు. ఓకే. అంతేం భయపడకండి. ఇప్పుడు చాలామంది ఏమంటున్నారంటే ఇక్కడ మీకు ఇదైపోతుంది, ఇంక ఇప్పుడు పెట్టకండి అంటున్నారు. హ్మ్. అయితే రిస్క్ అయితే కొంత ఉంది. అంటే ఎట్లాగా పాపం ఈ రోజుకి ఈ రోజు ఏముంది, వాళ్ళు పొద్దున పెడితే సాయంత్రం కల్లా డబ్బులు వస్తాయా లేని ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, అలాంటి పిచ్చి పనులు మాత్రం చేయకండి. ఎందుకంటే ఇక్కడ ఫ్లక్చువేషన్ కూడా ఉంది. హ్మ్. అంటే ఇవాళ మనకు ఒక 6,000 పెరిగింది అనుకుంటే రేపు ఒక 3,000 తగ్గొచ్చు, లేదా ఒక 1,000 తగ్గొచ్చు. అక్కడ మీరు అది కొంచెం చూసుకోవాలని చెప్తున్నాం. అంతేగాని ఏదో ఇంకా అసలు విపరీతంగా తగ్గిపోతుంది అని మాత్రం అనుకోకండి. లాంగ్ టర్మ్ అయితే బెటర్ లాంగ్ టర్మ్ అయితే మీరు పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. ఓకే. అయితే ఇక్కడ ఏంటంటే మీరు గమనిస్తే కనుక నెక్స్ట్ బ్రాస్కి అండ్ కాపర్కి బాగా పెరుగుతుంది. అయితే ఇందులో ఏప్రిల్ మే జూన్ చూడండి. ఏప్రిల్ మే జూన్లో మీకు అసలు బ్రాస్ విపరీతంగా పెరుగుతుంది. కాపర్ మెయిన్గా అన్నిటికంటే కాపర్, ఎందుకంటే కుజుడు రాసుల్లో కుజుడు వెళ్ళి మెయిన్ మేషరాశిలోకి ఎంటర్ అవుతున్నాడు ఏప్రిల్ మే ఆ టైంలో. సో అక్కడ బాగా పెరుగుతుంది. దానికంటే ముందు ఒక్కసారి ఎక్కడో స్టాప్ ఆగినట్టు ఆగుతుంది, ఖనిజాలు మళ్ళీ పెరుగుతాయి ఓకే. అట్లా. అయితే ఇక్కడ నేను అనేది ఏంటంటే 60-70 వేలకి అయితే గోల్డ్ ఎట్టి పరిస్థితుల్లో రాదు. హ్మ్. మీరు భయపడాల్సిన పని, అంత భయపడాల్సిన పని లేదు. అంటే ఎందుకంటే ఇది ఒక సాచురేషన్ పాయింట్ అంటారు, అంత పెరిగిపోయింది. హ్మ్. ఇప్పుడు చాలా గోల్డ్ షాపులు కూడా ఖాళీగా ఉన్నాయటండి. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు ఒకరు ఇంత పెరిగాక కొంటే తగ్గితే పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆడియో వినిపించిన అతను కూడా అన్నాడు, సరే ఇప్పుడు నేను కొన్నా అంటే నేను అన్నాను కొనండి, కానీ కొంచెం జాగ్రత్తగా కొనండి. మరి ఒకటేసారి ఇప్పుడు ఉదాహరణ ఎలా అంటే, ఇప్పుడు ఒక 6 నెలల క్రితం వెండి కొన్నారనుకోండి ఎవరైనా, హ్మ్. 1,00,000 ఉన్నప్పుడు, ఉదాహరణకి 1,80,000 ఉన్నప్పుడు, హ్మ్. ఇప్పుడు దాన్ని నమ్మితే 4 రెట్లు పెరిగినట్టే కదా. ₹1,00,000 పెట్టుకుంటే Correct. 4 కోట్లు, Yes. Exactly. 4 CR వితిన్ 6 monthsలో 4 CR ఎవరు సంపాదిస్తారు చెప్పండి? హ్మ్. అంతే కదా సార్. హ్మ్. నాకు అసలు ఫుల్ నమ్మకం, నా దగ్గర నిజంగా నాకు ₹1,00,000 ఉంటే అప్పుడు ₹1,00,000 పెట్టి కొనేసేవాడిని. చెప్తున్నా. ఓకే. ఓకే. బంగారం కొన్నా కూడా డబుల్ అయినట్టే కదా అప్పటికి అవును సార్. ఇప్పటికి. అవును. అవును. హ్మ్. అట్లా ఏంటంటే ఈ సాచురేషన్ పాయింట్ దగ్గర చాలామంది భయపడుతున్నారు. కానీ ఎప్పుడైనా ఈ గ్రహణాలు ఇవి వచ్చినప్పుడు మాత్రం ఇది తీవ్రంగా తీసుకెళ్తుంది. సో మనం అదే చూస్తున్నాము. కాకపోతే తీవ్రంగా ఇంకా ఎక్కడో అసలు గోల్డ్ రేటు, నేను చెప్పేది ఒకటే బాగా గుర్తుపెట్టుకోండి, గోల్డ్ విషయంలో మాత్రం అది ఒకటేసారి మీకు 60-70 వేలకి అయితే ఎట్టి పరిస్థితుల్లో అది రాసి పెట్టుకోవచ్చు మీరు. ఓకే. సిల్వర్ విషయం అంటారు, ఇప్పుడు 4కి వెళ్ళింది, ఇంకో 6 వెళ్తుంది, 7 వెళ్తుంది, అక్కడ ఉండే క్రమంలో కొంచెం తగ్గొచ్చాము, కానీ మళ్ళీ ఒకటేసారి మీకు 70 వేలకి అయితే రాదు సిల్వర్. హ్మ్. హ్మ్. అంత భయపడాల్సిన పని అయితే లేదని చెప్తున్నానండి మీకు. ఆల్ రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః.